గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు కౌంటింగ్ ఫిగర్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ట్రయాంగిల్ ఇది ఇలా ఉంది. దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ 1 ఇక్కడ 2 అని పెట్టుకొని 1 + 2 = 3. దీన్ని ఎలా కౌంటింగ్ చేయాలంటే సేమ్ దీని లెక్కనే 1 ఇది 2 ఇది 3. 1 + 2 + 3 = ఎంత? 6. ఇప్పుడు ఇది ఇలా ఉంది. దీనిలో ట్రయాంగిల్స్ మనం ఈజీగా కౌంట్ చేయొచ్చు. ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 మళ్ళీ ప్లస్ ఈ పెద్ద ట్రయాంగిల్ 1 చేస్తే 5. ఇప్పుడు మనం ఈ పైంది చేసినాం కదా, సేమ్ ఇక్కడ 1 2 3 4 మళ్ళీ లోపల ఇంకో ట్రయాంగిల్ ఉంది 1 2 ఇది 3 ఇది 4 ప్లస్ 1 చేస్తే మనకి ఇక్కడ 9 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది. ఇది ఎలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే దీనికి ఫస్ట్ కింద నెంబర్స్ పెట్టుకోవాలి. ఇది 1 ఇక్కడ 2 3 పెట్టుకొని ఇట్లా వర్టికల్ డైరెక్షన్లో పెట్టుకోవాలి. 1 2 3 అని స్ట్రేట్గా 1 పెట్టుకొని ఈ 1ని దీంతో యాడ్ చేయండి. 1 + 2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఈ 3 + 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 అవుతుంది కదా, ఇవన్నిటిని యాడ్ చేయండి. 6 + 3 ఎంత? 9 10. ఈ 10 ప్లస్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు పైన ఉంది కదా, దీన్ని తీసుకోవచ్చు. దీని మీద ఉన్న 3 వాల్యూని తీసుకొని యాడ్ చేస్తే 13 ట్రయాంగిల్స్ వస్తుంది. ఇప్పుడు సేమ్ ఇది కూడా అలానే. ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 1 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇది 4. 1 2 3 4 యాజ్ ఇట్ ఈస్ 1 పెట్టుకోవాలి. 1 + 2 ఎంత అవుతుంది? 3 అవుతుంది. 3 + 3 ఎంత అవుతుంది? 6. 6 + 4 ఎంత అవుతుంది? 10. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేస్తే 20 వస్తుంది. 20 ప్లస్ ఇది తీసుకోవద్దు, ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవద్దు, ఇది తీసుకోవాలి. ఇలా 6 + 1 చేస్తే మనకు 27 ట్రయాంగిల్స్ వస్తాయి. ఇప్పుడు స్క్వేర్స్ని ఎలా కౌంటింగ్ చేయాలి అంటే ఫస్ట్ మనం నెంబర్స్ వేసుకోవాలి. 1 2 3 ఇలా వర్టికల్ డైరెక్షన్ హారిజంటల్ డైరెక్షన్లో ఇలా వర్టికల్ డైరెక్షన్లో ఫస్ట్ మనం నెంబర్స్ వేసుకుందాం. నెంబర్స్ వేసుకొని తర్వాత ఏం చేయాలంటే 1 2 3 4 ఉంది కదా, ఈ 4th డిజిట్ని పెట్టుకొని ఇట్లా రివర్స్లో రండి. 4 3 ఇలా 2 1 పెట్టుకొని 4ని 4 తర్వాత వెనుకకు వెళ్ళండి. 4 తర్వాత వెనుకకు వెళ్తే 3 3 తర్వాత వెనుకకు వెళ్తే 2 2 తర్వాత వెనుకకు వెళ్తే 1 1 తర్వాత 0 4 3s are 12 3 2s are 6 2 1s are 2 1 0s are 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నిటిని యాడ్ చేయండి. 12 6 2 వీటిని యాడ్ చేస్తే 12 + 6 ఎంత? 18 20 వస్తుంది. 20 ఉన్నాయి స్క్వేర్స్ అన్నట్టు. ఇప్పుడు ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ నెంబర్స్ వేసుకుందాం. 1 2 3 4 ఇక్కడ 1 2 3 4 5. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 5 ఉన్నది కదా, రివర్స్ 5 తర్వాత నెక్స్ట్ 5 కన్నా ముందు వచ్చే నెంబర్ ఎంత? 4. 4కి ముందు వచ్చేది 3. ఇప్పుడు 3 కన్నా ముందు వచ్చేది 2. 2 కన్నా ముందు వచ్చేది 1. 1 కన్నా ముందు వచ్చేది 0. ఇప్పుడు మనం 5 4s ఎంత? 20. 4 3s ఎంత? 12. 3 2s 6. 2 1s 2 0. ఇవన్నిటిని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 40 వస్తుంది. ఇందులో 40 స్క్వేర్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయి? 20 స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు స్క్వేర్స్ని కౌంటింగ్ చేయాలి. రోస్ను కాలమ్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు ఫస్ట్ మనం నెంబర్స్ వేసుకుందాం. 1 2 3 4 1 2 3 4 సేమ్ దీని లెక్కనే 4 3 2 1. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 4 ఉంది కదా, 4 ఇక్కడ 3 ఉంది కదా, 2 1 ఇలా. ఇంత ముందాల్లో కూడా మనం అలానే చేసినాం. 5కి 4 4కి 3 3కి 2 2కి 1 అలా అన్నాడు. ఓకేనా? 4 4s ఎంత? 16 3 3s 9 2 2s 4 1 1s 1. ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఇందులో 30 స్క్వేర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఫస్ట్ నెంబర్స్ రాసుకుందాం. ఇట్లా 1 2 ఇట్లా 1 2 తర్వాత ఇది 2 ఇది లాస్ట్ ఉంది 2 1 1 2 2s 4 1 1s 1. ఎంత? 5 స్క్వేర్స్ ఉన్నాయి ఇందులో.
ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి? నార్మల్గా అయితే ఈ 1 2 ఇది 3 4 ఈ టోటల్ బాక్స్ 5. తర్వాత ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4 టోటల్ బాక్స్ 5. మళ్ళీ లోపల ఇంకొక బాక్స్ ఉంది, అది 5. ఇందులో 15 స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఎన్ని ఉంటాయి? 1 2 3 4 ఈ టోటల్ బాక్స్ ఎంత? 5. అవునా కాదా? కానీ మనం ఇలా కూడా దీన్ని చేయొచ్చు. ఎలా చేద్దామంటే ఇలా చేద్దాం. 1 2 1 2 1 2 1 2 చేద్దాం. ఫస్ట్ 2 2 1 1. ఇక్కడ ఎన్ని అయినాయి? ఇక్కడ 5. ఈ బయట బాక్స్కి 5 అయినాయి, ఈ లోపల బాక్స్కి 5 అయినాయి. ఓకేనా? మళ్ళీ ఈ బయట బాక్స్కి 5 అయితే లోపల బాక్స్కి 5 అయితే, సో 5 + 5 ఎంత? ఇందులో మొత్తం 20 స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేద్దాం. ఫస్ట్ 1 2 1 2. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మనం స్క్వేర్స్లోనేమో మల్టిప్లికేషన్ చేసినాం కదా, ఇప్పుడు ఏం లేదు, ఇందులో జస్ట్ అడిషన్ చేస్తే అయిపోతుంది. 1 2 1 + 2 = 3. ఇప్పుడు ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 1 ఇది 3. సో 1 + 2 + 3 ఎంత? 6. ఇప్పుడు ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 2 ఇది 3 4. సారీ, నేను ఒక బ్లాక్ ఎక్కువ డ్రా చేసిన. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అందరికీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. నేను ఎందుకంటే ఇక్కడ ఒక తప్పు చెప్పాను. ఏంటిదంటే, ఇట్లా 1 + 2 = 3 మనం ఇలా చేసినాం, కానీ ఈ డైరెక్షన్లో చేయొద్దా? ఈ డైరెక్షన్లో చేసినాం, ఈ డైరెక్షన్లో కూడా చేయాలి. 1 + 2 + 3. ఇప్పుడు 3 × 3 ఎంత? 9 అవుతుంది. ఇప్పుడు ఈ డైరెక్షన్లో చేసినాం, మళ్ళీ ఇప్పుడు ఈ డైరెక్షన్లో చేయాలి. ఎంత వస్తుంది? 6 వస్తుంది కదా. 6 6 36 వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, 1 2 3 4 1 2 3 4 ఎంత వస్తుంది? 1 2 3 4 10 అవుతుంది. ఇటు కూడా 10 అవుతుంది. ఎంత అవుతుంది? 100 అవుతుంది. 100 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఇలా మొత్తం ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి? 100 రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ ప్రాబ్లం. దీనిలో యాక్చువల్గా ట్రయాంగిల్స్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఫస్ట్ మనం ఈ ఫస్ట్ చూస్తే ఇది 1 ఇది 2 ఇది 3 ఇది 4. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4. ఈ 4 2s 8 అవుతుంది. ఇక్కడ కూడా అంతే కదా, +8. ఇక్కడ కూడా అంతే, +8 +8. ఇప్పుడు మనకు ఎంత? మొత్తం 32 వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంకా ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ట్రయాంగిల్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ట్రయాంగిల్, ఇక్కడ నుండి ఇక్కడ ఒక ట్రయాంగిల్ 3. ఇప్పుడు ఈ డైరెక్షన్లో తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ట్రయాంగిల్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక ట్రయాంగిల్, ఇక్కడ నుండి ఇక్కడ ఈ ఎడ్జెస్ చూడండి ఇలా 1, ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ 2, ఇట్లా 3 + 3 ఎంత? 36 + 32 మొత్తం 38 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈరోజు నేను కౌంటింగ్ ఫిగర్స్లలో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా చేయాలో చెప్పాను, తర్వాత స్క్వేర్స్, ఆ తర్వాత స్క్వేర్స్లో రోస్ కాలమ్స్ అన్ఈక్వల్ వస్తే ఎలా, మళ్ళీ స్క్వేర్స్ ఇలా ఇలా, మళ్ళీ రెక్టాంగిల్స్ ఎలా చేయాలి అనేది మొత్తం తెలుగులోనే చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.